ఈ మెడిసిన్స్ కి సంబంధించి, మెడిసిన్ అంటే హెల్త్ రిలేటెడ్, ఆయుష్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ రకాలైన స్కీమ్స్ లైక్ టీబీ కావచ్చు, టీబీ ముక్త భారత్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఏరియాస్. కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యానికి కేటాయించినటువంటి పథకాలు, దానికోసం ఏర్పాటు చేసిన స్కీమ్స్ ఆర్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అన్నమాట. సో పర్టికులర్లీ ఈ ఏరియాస్ కనుక అభ్యర్థి ఫోకస్ చేస్తే మాక్సిమం ఆ 20 క్వశ్చన్స్ లో 10 to 11 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఏరియా స్పెసిఫిక్ గా కాకుండా, అంటే క్వశ్చన్ స్పెసిఫిక్ గా కాకుండా ఏరియా స్పెసిఫిక్ గా కనుక ఐడెంటిఫై చేసుకుంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మిగిలిన టాపిక్స్, మిగిలిన సబ్జెక్ట్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా మనం ఏరియాస్ తీసుకోగలం. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్యాషన్ ఎలాగైతే ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుందో అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీ ఏరియా. అందుకనే బుక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం 300-400 రూపాయలు పెట్టి బుక్ కొనటం కన్నా కూడా నీ చేతుల్లో ఒక చిన్న 200 పేజీల వైట్ నోట్బుక్ పెట్టుకొని ఈ నేను చెప్పినటువంటి ఏరియాస్ ని కొంచెం డీప్ డిగ్గింగ్ చేసుకుంటూ నోట్స్ రాసుకుని, ఓకే, సో పర్సనల్ గా నోట్స్ రాసుకుని మొత్తం మీద ఒక 50-60 పేజీల కన్నా నోట్స్ రాదు. ఓకే, సో డెఫినెట్ గా దట్ కెన్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శబరిమల అయ్యప్ప స్వాములు వెళ్తున్నారు. ఈ శబరిమల అయ్యప్ప స్వాములకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని ఒక భయాందోళన క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్ గా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది క్లోరినేటెడ్ వాటర్ లో అసలు ఉండదు అనమాట. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరినేటెడ్ వాటర్ వాడతారు. ఎక్కడైతే క్లోరినేటెడ్ వాటర్ వాడతారో అక్కడ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉండదు. ఎక్కడైతే నాన్ క్లోరినేటెడ్ వాటర్, ఓకే, స్టాగ్నెంట్ వాటర్, అక్కడ మాత్రమే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో ఎక్కడ ఇది చదవాలి అని కాదు, నీకు తెలియాలన్నమాట. సో దీని మీద నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో అభ్యర్థి ఒక అంశాన్ని తన ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అబ్జర్వ్ చేయడమే సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాంటేజ్.